మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్న పాయింట్స్ గుర్తున్నాయా? నిజమైన మతపరమైన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు మనకు ఎంపిక అన్నది లేకుండా ఉంటుంది, జాగృతి కల వ్యక్తికి మంచి వ్యక్తికి ఉన్న తేడా ఏమిటి, నీతి నియమాల చట్టాలు దేనికి ఉపయోగకరం, ఎప్పుడు మనం విషయాలను అణిచిపెట్టడం అన్నది చేయకుండా ఉండగలం, జాగృతిలో ఉన్న వ్యక్తి ఏది చేసినా కూడా అది మంచిగానే ఎందుకుంటుంది, ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎన్నో రోజుల నుంచి మనం ఈ అవేర్నెస్, ఎరుక, జాగృతి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ పాటికే మీకు దాని యొక్క ఉపయోగాలు, ఆ జాగృతిని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, అది ఎంత అద్భుతంగా మనం ఉన్నతంగా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది, ఈ విషయాలన్నీ అర్థమయ్యాయి కదా. మరి ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేసే ఉంటారు అవేర్నెస్ని మీ లైఫ్లో అని అనుకుంటూ ఉన్నాను. మనం క్షణం జీవిస్తూ ఉండాలి, ఆ క్షణంలో జీవించాలి, ఆ క్షణంలో మరణించాలి, మళ్ళీ సరికొత్త క్షణంలో సరికొత్తగా మనం మళ్ళీ జీవించాలి. మన గతాన్ని పూర్తిగా ఖాళీ చేసేయాలి. మన మనోవికారాలని ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. మన నిశ్శబ్దంలో, మన కేంద్రంలో మనం అక్కడ స్థాపితం అవ్వాలి. అక్కడ నుంచి మనం పని చేయాలి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇనీషియల్గా ఈ అవేర్నెస్ అనేది అస్సలు మనకి ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు, కానీ మనం గుర్తొచ్చినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మదిగా మనకి ఈ అవేర్నెస్ అన్నది మనలో పెరగటాన్ని మనం ఎంతో అద్భుతంగా గమనించవచ్చు. మన జీవితమే మారిపోతుంది. వేరే మార్గంలో, సరికొత్త మార్గంలో మన జీవిత గమనం అనేది జరుగుతూ ఉంటుంది. మరి జాగరూకతలో కొన్ని ప్రయోగ పరీక్షల గురించి తెలుసుకుందాం. జనాలు ఇతరులను మాత్రమే గమనిస్తారు. వాళ్ళు తమని తాము గమనించాలని ఎప్పటికీ తాపత్రయపడరు కదా. ప్రతి ఒక్కరూ పరిశీలిస్తున్నారు. అది మిక్కిలి పైన ఉండే గమనిక. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు, అవతల వ్యక్తి ఏం ధరించాడు, అతను ఎలా కనిపిస్తున్నాడు, ఇలా ప్రతి ఒక్కరూ పరిశీలిస్తున్నారు. గమనిక మన జీవితంలో కొత్తగా ప్రవేశపెట్టేదేదో ఏమీ కాదు. దాన్ని కేవలం లోతుగా నాటుకునేట్లు చేయాలి. బయట పరిశీలన నుంచి మన లోపల పరిశీలనకు మనం మారాలి. ఆ పరిశీలనను ఇతరులపై నుంచి తీసేసి మన లోపల సొంత భావనలపై, మన ఆలోచనలపై, మనోవికారాలపై చివరకు గమనించే వారిపై గురిపెట్టాలి. ఎవరు గమనిస్తున్నారు మనల్ని? మన లోపల మనల్ని మనం గమనిస్తున్నప్పుడు ఆ గమనించే వారిని మనం గుర్తుపట్టాలి. ఒక యూది దేశస్థుడు రైలు బండిలో ఓ మత గురువు ఎదురుగా కూర్చుని ఉన్నాడు. పూజ్యులైన మిమ్మల్ని అడుగుతున్నాను, మీరెందుకు మీ కాలర్ని వెనక నుంచి ముందుకు వేసుకున్నారు అని అడిగాడు. నేను ఒక ఫాదర్ని కాబట్టి అని జవాబిచ్చాడు మతాచార్యుడు. నేను కూడా ఓ తండ్రిని, ఫాదర్ని, మరి నేను నా చొక్కా కాలర్ని అలా వేసుకోనే అన్నాడు ఆ యూదుడు. మతాచార్యుడు అన్నాడు, ఓ హాదా, కానీ నేను 1000 మందికి తండ్రిని, ఫాదర్ని అంటాడు. యూదుడు జవాబిస్తాడు, అప్పుడైతే మీరు మీ ప్యాంటును కూడా అలాగే వెనక నుంచి ముందుకు వేసుకొని ఉండాల్సింది అంటాడు. జనాలు తమని తాము తప్పించి మిగిలిన ప్రతి ఒక్కరి గురించి జాగరూకతతో వేరుగా ఈ యూదుడు చేస్తున్నట్టు గమనిస్తూ ఉంటారు. ఇద్దరు స్నేహితులు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. హఠాత్తుగా వర్షం కురవడం మొదలైంది. ఒక అతను అన్నాడు, తొందరగా నీ గొడుగుని తీసి విప్పు అని. అతని స్నేహితుడు అన్నాడు, ఈ గొడుగు వలన ఏమి ఉపయోగం లేదు, నా గొడుగు నిండా చిల్లులే అంటాడు. అలాంటప్పుడు అసలు దాన్ని ఎందుకు తెచ్చావు అని మొదట ప్రశ్నించిన వ్యక్తి అంటాడు. అప్పుడు ఆ గొడుగు తెచ్చిన వ్యక్తి అన్నాడు, నేను వర్షం కురుస్తుందని అనుకోలేదు అంటాడు.
మనం ఇతరుల పరిహాసాస్పదమైన పనులకు సులువుగా నవ్వుతాం. కానీ మనల్ని చూసి మనం ఎప్పుడైనా నవ్వుకున్నామా? మనం ఎప్పుడైనా ఏదైనా గేలి చేయదగిన పనులు చేస్తూ, మనల్ని మనం అబ్జర్వ్ చేస్తూ, మనం అలాంటి పనులు చేస్తున్నాము అని గ్రహించి, మనల్ని చూసి మనం నవ్వుకున్నామా? ఒక్కసారి ఆలోచించండి. కాదు కదా! మనల్ని మనం పూర్తిగా గమనించకుండా ఉంటాం. మన మొత్తం గమనిక అంతా ఇతరుల గురించే ఉంటుంది. అది మనకెలాంటి సహాయము ఉండదు. ఒకవేళ మనం సెకన్ల ముళ్ళు ఉన్న గడియారాన్ని మన ముందు ఉంచుకొని, మన చూపుని ఆ సెకండ్స్ ముల్లుపై ఉంచామనుకుందాం. మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే, మనం ఓ నిమిషమైనా పూర్తిగా అలా మన చూపుని ఆ సెకండ్స్ ముల్లుపై ఉంచడం కొనసాగించలేము. బహుశా ఒక 15 లేదా 20 సెకండ్స్ లేక మహా అయితే 30 సెకండ్స్ మనం ఆ సెకండ్స్ ముల్లుని చూస్తాం. తరువాత ఆ ముల్లుని చూస్తున్న విషయం మర్చిపోతాం. మనం ఏదో ఆలోచనలో, తలంపులో మునిగిపోతాం. అప్పుడు హఠాత్తుగా మనకు ఆ సెకండ్స్ ముల్లుని చూడటం గుర్తుకు వచ్చిందనుకోండి, మనం మళ్ళీ దాన్ని చూడటానికి ప్రయత్నిస్తాం. ఓ నిమిషం పాటు ఎడతెగకుండా జాగృతితో ఉండటం చాలా చాలా కష్టం. కనుక ఇది చిన్న పిల్లల ఆట కాదు అని మనం తెలుసుకోవాలి. మనం జీవితంలో చాలా చిన్న విషయాలని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, మనం చాలా సార్లు మరిచిపోతున్నామని గుర్తుంచుకుంటూ ఉండాలి. మనం ఇంకొక విషయంలోకి చాలా దూరం వెళ్ళిపోతాం. మనం గుర్తుకు తెచ్చుకున్న మరుక్షణం తప్పు చేసినట్లు మనం భావించకూడదు. అపరాధ భావం పెట్టుకోకూడదు. అది చిక్కుకునే బోనులలో ఒకటి ఈ అపరాధ భావం అనేది. అందుకే మనకి గుర్తొచ్చిన వెంటనే ఎటువంటి అపరాధ భావం లేకుండా ఇమ్మీడియేట్‌గా మళ్ళీ అవేర్‌గా ఉండటం స్టార్ట్ చేసేయాలి. ఒకవేళ మనం అపరాధ భావంతో ఉండటం మొదలైతే, మనం అభ్యసించే జాగృతిలోకి మనం వెనక్కి రాలేదు అన్నట్టే కదా! మనం జరిగిపోయిన విషయాన్ని గురించి బాధపడుతూ అపరాధ భావంతో ఉంటున్నామంటే, మళ్ళీ మనం గతంలోకే వెళ్ళాం. అవునా? తప్పు చేసినట్లు భావించే అవసరం లేదు. అలా మరిచిపోవడం సహజం. పశ్చాత్తాపపడాల్సిన పని లేదు. అది సహజం. అలా మరిచిపోవడం ప్రతి అన్వేషకునికి జరుగుతుంది. దానిని సహజం అనుకుని అంగీకరించాలి. అలా కాకపోతే మనం ఆ పశ్చాత్తాపంలో ఇరుక్కుపోతాం. అపరాధ భావంలో మనం కొన్ని క్షణాలైనా గుర్తుంచుకోలేము. మనం అలా మరిచిపోతూనే ఉంటాం. ఒకవేళ మనిషి కనుక 48 నిమిషాలు ఎడతెగకుండా జాగృతిలో ఉండగలిగితే అది చాలు. అతనికి జ్ఞానోదయం అవుతుంది. అతన్ని అలా జ్ఞానోదయం కాకుండా ఎవ్వరూ ఆటంక పెట్టలేరు అని చరిత్రలో కనుక్కున్న మొట్టమొదటి జైన్ గురువు మహావీరుడు. కానీ 48 నిమిషాలు కాదు, 48 సెకన్లు కూడా అలా జాగృతిలో ఉండటం కష్టం. మనసుని బెదరగొట్టే చాలా ఎక్కువ వెర్రులున్నాయి కదా! మరి అలా 48 నిమిషాలు ఎడతెగకుండా జాగృతిలో ఉండగలిగితే ఇక అద్భుతమే. ఎలాంటి అపరాధ భావం, ఎలాంటి పశ్చాత్తాపం వద్దు. మనం ఏం చేస్తున్నామో మర్చిపోయామని మనకు గుర్తొచ్చిన మరుక్షణం కేవలం సింపుల్‌గా అలా వెనక్కి వచ్చేయాలి. కేవలం వెనక్కి వచ్చి మళ్ళీ జాగృతిలోకి రావాలి. జరిగిపోయిన దానికి ఏడ్చి మొరపెట్టుకోకూడదు. అది తెలివి తక్కువతనం. ఇది కొద్దిగా సమయం తీసుకుంటుంది. కానీ అసాధ్యమైతే కాదు. కానీ మెల్లగా మనం ఎక్కువ చురుగ్గా ఏమరపాటు లేకుండా బహుశా ఓ నిమిషం, బహుశా ఓ 2 నిమిషాలు అవేర్‌గా ఉంటున్నామని మనకి తెలుస్తుంది అనుకోండి. ఎంత బావుంటుందో మనకే ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్పేస్తుంది. ఆ 2 నిమిషాలు మనం జాగృతిలో ఉండటం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. కానీ ఆ సంతోషంలో కూడా మనం చిక్కుకోకూడదు. మనం ఏదో పొందామని అనుకోకూడదు. అది ఒక అడ్డంకవుతుంది అలా అనుకుంటే. ఇవన్నీ పోగొట్టుకునే తీరులే.
కేవలం ఓ పిసరంత పొందగానే తాము అంతా పొందామని అనుకుంటూ ఉంటాం కదా! అలా అయితే అనుకోకూడదు. మెల్లగా, ఓర్పుగా సాధన చేస్తూ ఉండాలి. తొందరేం లేదు. మన ఆధీనంలో వాడుకునేందుకు ఎంతో కాలం ఉంది కదా! అనంతమైన కాలం ఉంది. వేగిరపడటానికి, తొందరపడిపోవడానికి మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఓర్పు లేకుండా ఉండటం మూలాన ఎలాంటి సాయం జరగదు కదా! ఓర్పుగా ఉండాలి. జాగృతి అనేది ఓ 6 వారాల సమయంలో పెరిగి, మళ్ళీ రాలిపోయే ఋతు సంబంధమైన పువ్వు లాంటిది కాదు. జాగృతి అనేది లెబనాన్ దేశంలో పెరిగే దేవదారు వృక్షం లాంటిది. అవి పెరగడానికి వందల కొద్దీ సంవత్సరాలు తీసుకుంటాయి. కానీ అవి వేల కొద్దీ సంవత్సరాలు ఉంటాయి. అవి 150 నుంచి 200 ఫీట్ ఎత్తు వరకు ఆకాశంలోకి పెరుగుతాయి. జాగృతి కూడా మెల్లగా, నిదానంగా పెరుగుతుంది. కానీ అది పెరిగి తీరుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. అయితే మనం సాధన అయితే చేయాలి కదా! ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మరి సాధన చేస్తారు కదా! ఆ అద్భుతాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.